హాయ్ ఫ్రెండ్స్, డైరెక్ట్ కమ్ టు ద పాయింట్. మొన్న రాజాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా, అక్కడ ప్రభాస్ మనకి మంచి శుభవార్త చెప్పింది. రేపు ఖచ్చితంగా మనకి ట్రైలర్ 2.0 రిలీజ్ అవుతుంది, చూసేయండి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి దానికి చాలా ఆనందంగా ఫీల్ అయినా. అండ్ ఇంకొకటి మన మారుతి వచ్చేసి మీరు మూవీ మంచిగా లేకపోయినా ఏమన్నా మీకు నచ్చకపోయినా నా ఇంటికి రండి అని చెప్పేసి డైరెక్ట్ ఇంటి అడ్రస్ ఇచ్చేసింది మనకి. అసలు ఎందుకురా ఇంత ధైర్యం చెప్తున్నాను నేను. అసలు ఆల్రెడీ ఓం రావుతో మనం కుమ్మి పడేస్తున్నాం. ఏ విఎఫ్ఎక్స్ స్టార్ట్ అయినా, ఏ రామాయణం కథ వచ్చినా మంచి విఎఫ్ఎక్స్ ఉంటే కుమ్మి పడేస్తున్నాం. అట్లాంటిది తినకు కూడా సేమ్, అరే ఏమన్నా అయితే మళ్ళీ నన్ను వేసుకుంటారేమో అని చెప్పేసి చిన్న భయం ఖచ్చితంగా ఉంటుంది కదా. అసలు ఆ ధైర్యం ఎక్కడుంది, ఏంది అనేది మనం తెలుసుకున్నాం. రండి చూద్దాం. ఈరోజు ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. 2 days తర్వాత రిలీజ్ అయింది. అబ్బా వెయిట్ చేసి అబ్బా కళ్ళు కాయలా ఇలా చూసారు ఇప్పుడు. సో ఫైనల్లీ ఇవాళ వచ్చేది చూసేద్దాం. సో నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేవు. గంగమ్మ, మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సార్. కనకరాజు, నాకు నీ గురించి తెలుసుకోవాలండి. నిన్ను చాలా మిస్ అయ్యా. చిక్కినావు, చక్కగా వచ్చి వలలో పడినా. మిస్ యూ టు రాజా సాబ్. ఈ ఇల్లు ఒక మైసభ. ఇక్కడికి రావడమే కానీ వెళ్ళాలంటే మీ తాత సొంతకం కావాలి. థింగ్స్, ఆర్కిటెక్చర్ ప్రతిదీ హిప్నటైజ్ చేసి మీరు ట్రాన్స్ లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. తాతొచ్చాడయ్యా. హీరోస్ ఎవరు ఎందులో వీకుంటారో దాన్నే టార్గెట్ చేస్తాడు. సాధారణ స్త్రీ గంగమ్మ కాదు, గంగాదేవి. దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి. వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. ఇక్కడ నుండి నీ కాలు కదలాలంటే అయితే ఏంద్రి ఇప్పుడు he took him into his trance. ఇది ఎక్కడి మాసరా మామ. పాపా అసలు ఆ డైలాగ్ అయితే ఏందిరా ఇప్పుడు. విఎఫ్ఎక్స్ ఏందిరా అంత ఘోరంగా ఉన్నాయి అసలు. పాపా ఆ ముసలితోటి ఆ ఫైట్ ఏంటి అసలు, తీసి ఏకి పారేసిండు అసలు ఘోరంగా. వాళ్ళ నాన్నమ్మ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ పాపా. అందుకే నేను ప్రభాస్ అన్నది నాది మా నాన్నమ్మది ఇద్దరం హీరోసే అని చెప్పడానికి కారణం ఇదేనేమో. ఎగ్జామ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అసలు వాళ్ళ నాన్నమ్మ. అండ్ హీరోయిన్స్ కూడా సూపర్ ఉన్నారు అసలు. హీరోయిన్స్ అయితే ఆ ముగ్గురు వేరే లెవెల్. దయ్యం నుంచి వచ్చే డైలాగ్స్ కానీ, ఆ దయ్యం
ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్ అసలు. నాకు తెలిసి ఇప్పుడు ఇందుకే అంటున్నాడేమో మారుతి, ఇంత నమ్మకంగా ఉంటున్నాడంటే ఎక్సలెంట్ చూపించాలని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ట్రైలరు నార్మల్గా నిజం చెప్పాలంటే స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చిన ట్రైలర్ కంటే ఈ ట్రైలరు ఏకదమ్ అసలు ఎక్సలెంట్. అసలు ఫస్ట్ది కొంచెం ఉంది ఓకే, జస్ట్ అక్కడక్కడ రివీల్ చేసారు. ఇందులో కూడా పెద్ద ఎక్కువ ఏం రివీల్ చేయలేదు. అసలు లైట్గా మెయిన్ పెట్టిండు. అసలు ఆ పొగయ్యింది, అసలు ఆ పెద్ద 4-5 చేతులు ఉన్న దయ్యం ఏంది, అసలు ఎవర్రా ఏం జరుగుతుందో ఇక్కడ మొత్తం అర్థమవుతలేదు. అసలు మా సూపర్ వేసింది. అసలు మారుతికి ఇది అనుకుంటాను నమ్మకం ఘోరంగా ఉంది. సో మనం బీ రెడీ విత్ దాట్.